ఒక తిరుమల గుడికో లేకపోతే పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఏ మతము ఇదే ఏ కులం అని అడిగేమన్నా దర్శనానికి ఇస్తారా? టికెట్లు ఇచ్చినా లేకపోతే దర్శనానికి ఎవడు అడగడు. కానీ ఊళ్ళల్లో ఉన్నటువంటి చిన్నపాటి ఆలయాలలో అక్కడ ఉన్నటువంటి ఊరి పెద్దలో కుల పెద్దలకో దురదెక్కి చేసే కుల వివక్షే హిందూ సమాజ చీలికి కారణమవుతుంది. ఈ దరిద్రం అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది. ఆ దరిద్రుల వలన హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది, విభజన అవుతుంటుంది. అయినా వాళ్ళకి బుద్ధి రాదు. తాజాగా పత్తికొండ మండలం జూటూరి గ్రామంలో కొత్తగా కట్టిన ఆంజనేయ స్వామి గుడిలోకి దళితులను రానివ్వలేదని వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసు రెవెన్యూ అధికారులు వాళ్ళని దగ్గరుండి దర్శనానికి పిలిపించారు. దళితులు లేకపోతే అసలు ధర్మమే లేదు. ధర్మాన్ని కాపాడింది ఆనాడు ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు, దేశం మీద దండయాత్రలు జరుగుతున్నప్పుడు కాపాడిందే దళితులు. అలాంటి దళితుల్ని గుడికి రానివ్వనని చెప్పేసి పల్లెల్లో ఎవడాడు చెప్పింది. అట్లాంటి వాడిని ముందు తీసుకెళ్ళి లోపలేస్తే కానీ, వాడిని వివక్ష పక్కన పెడితే కానీ బాగుపడదు.